కృష్ణ పరమాత్ముడు భీష్మ పితామహునికి షార్టెస్ట్ వే, ఫాస్టెస్ట్ వే ఆఫ్ టెక్నాలజీ చెప్పాడు. కూర్చో ధారణ, విరాట్ ధారణ ఏమని చెప్పాడు? విరాట్ ధారణ. యు రీడ్ దో శ్లోకాస్, యూ విల్ రీడ్ విరాట్ ధారణ. అండ్ కృష్ణ పరమాత్మ టాట్ భీష్మ పితామహ విరాట్ ధారణ. అని అలా కళ్ళు మూసుకున్నాడు లేదు, విరాట్ ధారణ చేయడం మొదలుపెట్టాడో లేదో అలా పైనుంచి కింద నుంచి పొడుస్తూ ఉన్నాయి. అలా కాసేపు నొప్పిగా అనిపించింది, ఆ తర్వాత ధ్యానం అయిపోయింది, ఆ తర్వాత అబ్జర్వ్ అయిపోయాడు. ఏమైంది? ఈ గాట్ ఎన్లైటెండ్ కంప్లీట్లీ. దక్షిణాయన కాలం ఉత్తరాయణ కాలం వచ్చిందో లేదో, ఇట్స్ నాట్ బికాజ్ సంక్రాంతికి ఏమి గాట్ ఎన్లైటెండ్. ఈ వర్క్డ్ వెరీ హార్డ్. వోంట్ యూ రియలైజ్ ఈ ఈజ్ ఆల్రెడీ ఇన్ సమాధి. దట్స్ వై ఆల్ తత్వద్వంద్వ అభిఘాతం, ఆకలి దప్పులు ఇవేమి ఉండవు వాళ్ళకి. అందుకే ఈ లైన్ డౌన్ అని అంపశయ మీద పడుకున్నాడు, ఎన్లైటన్మెంట్ పొందాడు. సో విష్ణు సహస్రనామం చదివితే విష్ణు ప్లీజ్ కాదయ్యా. ఏమైనా రావణ్ భజనలు చేయటం, కృష్ణుని భజనలు చేయటం, సహస్రనామాలు చదవటం, శతనామాలు, ఇదో స్పిరిచువాలిటీ ఎవడే చెప్పింది. అది అవి చదవాలి. ఎందుకు చదవాలి? నీ మెమరీ షార్ప్ ఉంటుంది. ఒక పాస్టర్ మెమరీ సూపర్ షార్ప్ ఉంటుంది. ఒక ముల్లా బైబిల్ చదివేటువంటి వాడు, ముల్లా యొక్క ఖురాన్ చదివేటువంటి ముల్లా యొక్క మైండ్ సూపర్ షార్ప్ ఉంటుంది. ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అవేర్నెస్ ఉండదు. అవేర్నెస్ విల్ టేక్ అవే. కాన్సన్ట్రేషన్ ఉందంటే అవేర్నెస్ పోతుంది. రెండు అవసరం. అందుకే దాని ఏమన్నాడు, అందుకే నీ ధ్యాన సమాధిలోకి వెళ్ళమని చెప్పలా పతంజలి. అందుకే ఈజ్ వెరీ క్లియర్ అబౌట్ ఓన్లీ ధారణ. చాలా ఇంట్రికసీస్ ఉంటాయి. అండ్ ఓకే ఇటాడు దాని చెప్పాడు. అలా కూర్చున్నాడో లేదో చేస్తూ పోయాడు, అయిపోయింది. ఈ గాట్ ఎన్లైటెండ్ కంప్లీట్లీ. టైమ్ హ్యాజ్ కమ్, హీ హెస్ గాట్ ఎన్లైటెండ్. ఎంత కర్మ చేశాడు భీష్మ పితామహుడు? చాలా చెడ్డ కర్మ చేశాడు. సాక్షాత్ దేవుడికి ఆపోజిట్ ఫైట్ చేయటం ఏంటి? దుర్యోధను లాంటి చెవట కాదు కదా. దుర్యోధనుడు వచ్చి దుర్యోధన దగ్గరికి వచ్చి నేను నీకు కావాలనా అని అడిగితే ఆ మైండ్ అలాగే ఉంటుంది, నెగిటివ్గా ఉంటుంది. నువ్వు నాకెందుకు, నువ్వు గొల్లోనివి, యు అరే యాదవ్, వాట్ డు ఐ డు విత్ యూ, అండ్ నీ కింగ్డమ్ ఎంత, నా కింగ్డమ్ ఎంత, వాట్ ఇస్ మై కింగ్డమ్, వాట్ యువర్ కింగ్డమ్, యూజ్లెస్ కింగ్డమ్, యూ స్మాల్ కింగ్డమ్, అండ్ యువర్ ఉమనైజర్. నువ్వు పెద్ద మామూలు ఆడవాళ్ళ వెనుక పెడతావా? మేమంటే కనీసం రాకుమారులను చూస్తావా? దిస్ వే. ఒక పాముడు చూసే విధానం ఇలా ఉంటుంది. ఏ ఇగ్నరెంట్ ఫెలో లుక్స్ ఎట్ ఏ గురు లైక్ దిస్. దిస్ హ్యూజ్ డిఫరెన్స్. అండ్ వాట్ హ్యాపెన్? అండ్ వాట్ మొత్తం చేసిన జన్మలన్నీ జన్మలన్నీ దుర్యోధనుడు చేసిన తప్పలేనాయా? వాడికి ఒక దేవుడు అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఉన్నప్పుడు జన్మించాడు కనుక. జస్ట్ లైక్ బుద్ధ హ్యాస్ గివెన్ ఆపర్చునిటీ టు దేవదత్త. ఆయన ఓన్ కజిన్ బుద్ధుని టైంలో నా కజిన్గా పుట్టాడంటేనే ఇది ఎన్నో జన్మల నుంచి వస్తుంది. ఈ జన్మలోనే వీటి రియలైజ్ అయితే వీడికి ఇప్పుడే విముక్తి కలుగుతుంది, లేకుంటే నరకంలోనే ఉంటాడు దేవదత్తుడని. బుద్ధుని యొక్క బాధ, కృష్ణుని యొక్క బాధ కూడా అదే. వాడు శిశుపాలుని గురించి కానీ దాని గురించి కానీ, వాడు దుర్యోధనుడి గురించి కూడా బాధ అదే కృష్ణుడికి. వీడు ఒక్కడే కాదు కదా, వీడు మొత్తం ఆ భీష్మ పితామహుని చంపబోతున్నాడు, ద్రోణాచార్యని చంపబోతున్నాడు, కృపాచార్యని చంపబోతున్నాడు, వీడు అశ్వత్థామని చంపబోతున్నాడు. అసలు అశ్వత్థామని నరకాసురునిగా మార్చబోతున్నాడు. గొప్పనేటువంటి అశ్వత్థామ లాంటి వాడు నరకాసురునిగా మారబోతున్నాడు. వీడు చేసేటువంటి పాపం అసలు ఎంతమందితోటి పాపం చేపించబోతున్నాడు వీడు. అందరినీ రక్షించడానికి, ధర్మ సంస్థాపనార్థాయ అందరినీ రక్షించడానికని ఈ వెంట్ టు గివ్ హిమ్ ఎ ప్రమోషన్. కానీ ఎక్కడుంటుందా? పేడబుద్ధికే ఉంటుంది. శునకం బుద్ధి ఏ ఉంటుంది. అది సింహాసనం మీద కూర్చుండబెట్టిన అది వదలది కదా, దాని బుద్ధి ఎక్కడ పోతుంది? ఏమైంది? శునకంబును తెచ్చి కనకాంబర సింహాసనమును కూర్చుండబెడితే ఏమైంది? ఏమైంది? కృష్ణుడు వెళ్ళి నేను కావాలని నీకనంటే నువ్వెందుకు నాకు? సో మన వ్యవహారాలు జీవితంలో
ఎంతసేపు నాకు అన్యాయం జరిగింది. నీకు ఈ అన్యాయం ఎక్కడ జరిగింది? సృష్టిలో దేనికి అన్యాయం జరిగినప్పుడు మనకి ఎక్కడ అన్యాయం జరుగుతుంది? దేవుడు ఎవ్రీ మూమెంట్ ట్రైస్ టు రెస్క్యూ. సొంత పిల్లలతోటో, లేకపోతే ఫ్రెండ్స్తోటో, లేకపోతే అత్తమామలతోటో, మేనమామలతోటో, ఎవరితోటో ఫ్రెండ్స్ తోటి చెప్పిస్తాడు, అరే పాలన దగ్గరికి వెళ్ళవయా, వింటానికైనా వెళ్ళవయా, వింటేనే వస్తుంది. ఫస్ట్ బోర్డు పంపిస్తాడు, సెకండ్ బోర్డు పంపిస్తాడు. కనీసం థర్డ్ టైం అయినా తెలివి ఉంటే నిన్ను రెస్క్యూ చేయాలని, నీ మీద ఎంతో కనికరం ఉండి, నీ మీద ఎంతో ప్రేమ ఉండి. ఎందుకంటే సహజంగా నువ్వు చెడ్డవాళ్ళు కాదు కనుక. సహజంగా చెడ్డవాళ్ళు అయితే ఆపర్చునిటీ కూడా దేవుడు ఇవ్వడు. ఈగో ఉన్నది అంతే. వాడికి ఆ ఈగో అనే చిన్న తెరచాపలను తీసేస్తే వీడికి విముక్తి కలుగుతుంది అనేటువంటి కనికరం ఆ దేవుడికి ఉంటుంది. ఆయన ఎప్పుడు కూడా రెస్క్యూ చేయాలనే చూస్తాడు. You lost brilliant opportunity now to get enlightened. You are a fool. You would have lived. You would have got ఇంకా వైరాగ్యం రాలేదా నీకు? ఇంత పొజిటివ్నెస్ ఉన్నది నీకు. నీకు అర్థం విజ్డమ్ ఎక్కడ వచ్చింది? నీకు డోపమైన్ పొజిటివ్నెస్ వచ్చింది. ఎంతసేపు కూర్చొని హరే జీసస్ 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 హరే 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 జీసస్ హరే జీసస్ హరే జీసస్ హరే జీసస్ హరే జీసస్ 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 హరే హరే జీసస్ అంటే వస్తాడా? పీక్ ఆఫ్ ఇగ్నరెన్స్ అండి. అవిద్యకి ఇంతకంటే పరాకాష్ఠ ఏముంటుందండి? డూ థింక్ స్పిరిచువాలిటీ ఈజ్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ ఓన్లీ వన్ గాడ్ ఆర్ వన్ గాడెస్? హూ టోల్డ్ అండి? హ్యావ్ యు గాన్ మ్యాడ్? జీవితం ఏంటి? టు డెవలప్ ద వైరాగ్య. స్పిరిచువాలిటీ ఈజ్ ఆల్ అబౌట్ లవింగ్ ఎవ్రీ వన్. ఇట్ స్టార్ట్స్ విత్ ద గాడ్స్. ఎందుకంటే హూమ్ యూ డోంట్ సీ, లైక్ యూ లవ్ యువర్ పెట్స్. గాడే కనిపిస్తే 2 రోజులలో మనం ఆయనకు డిమాండ్లు పెట్టాం, ఆయన విసిగి ఆయన స్లేవ్ లాగా తిప్పుకుంటాం. మనకు తెలుసా? ఆల్రెడీ తిప్పుకుంటున్నాం. ఎంతసేపు నాకు ఈ పని చేసి పెట్టా, ఆ పని చేసి పెట్టా. ఆయన నీ స్లేవ్, నీ పియూను నీ దృష్టిలో. వెళ్ళి ఎప్పుడు చీట చదవట, కోరికల చీట. ఆయన మెచ్చుకునేదే కోరికల చీట. ఇంత చెప్పినా కూడా ఎందుకు? ఫస్ట్ డే వస్తే ఫస్ట్ డే ఇంట్రడక్టరీ టాక్ మీరు అనుకుంటారు, ఓ నేను వెళ్ళినా. మీ అహం, యువర్ ఈగో. ఐ వెంట్, ఐ లిజన్, ఐ డిసైడ్. నేను వెళ్ళిన, నేను నా తెలివి, నేను విన్నా, నేను డెసిషన్ చేసిన. ఐ హ్యావ్ మేడ్ ఎ డెసిషన్. నో స్పెసీస్ ఇన్ ద నేచర్ ఈస్ డూయింగ్ దిస్. ఓ ఈగ కానీ, ఓ దోమ కానీ, ఓ కాకి కానీ అది అనట్లేదు. వాట్ ఎవర్ ఈజ్ గివెన్ యాక్సెప్టింగ్. ఆ దేవుడు ఇచ్చిన దాన్ని ప్రతిదాన్ని అంగీకరిస్తుంది, స్వీకరిస్తుంది. మనకేం దరిద్రం? నేను ఒక కాకి అనట్లేదు. నేను నా పిల్ల అని చెప్పేసి అది పాప దాన్ని ఏది పాముల నుంచి దాని నుంచి కాపాడి అవసరమైతే ప్రాణత్యాగం చేసి దాని నోట్లో మరీ ఆహారం తీసుకొచ్చి చేస్తుంది. చిన్నగా ఉన్నప్పుడు దాని రెక్కల్లో చెగిరిపోయాయి. మళ్ళీ అది పిల్ల మళ్ళీ రావాలని కూడా అనుకోదు. అంత వైరాగ్యం దానికి. తల్లి కాకి పిల్ల అంటే ఏదైతే ప్రాణం త్యాగం చేసి కాపాడుకుందో ఆ పిల్లని, ఆ పిల్లకు ఒకసారి రెక్కలు వచ్చింది అంటే రెక్కలు రావడానికి నేర్పించింది. రెక్కలు వచ్చాయంటే వదిలేసింది. వైరాగ్యం డెవలప్ అయింది కాకి. అందుకే కాకచేష్ట అంటాం. మీన్స్ అవర్ లైఫ్ స్టైల్, అవర్ వ్యవహార హ్యాస్ టు బి లైక్ ఏ కాకి, లైక్ ఏ క్రో. కాకచేష్ట బకధ్యాన స్వాన నిద్రత తైవచ అల్పాహారి బ్రహ్మచారి విద్యార్థిన చ పంచలక్షణ. ఎవరికి నష్టమైనా? ఆ జీసస్ నష్టమా లేకుంటే కృష్ణుడికి నష్టమా? ఫస్ట్ డే వచ్చేసరికి నాకు అర్థమవుతుంది. అర్థం కాకుండా ఇంకా ఇంట్రెస్ట్ రావాలి. క్లాస్లో మీ వాడు జాయిన్ అయ్యింది అయ్యా. సమ్వన్ ఆఫ్ యూ హ్యాస్ జాయిన్ ఇన్ ద క్లాస్. నీ కొడుకు క్లాస్లో జాయిన్ అయ్యిండు. వాడు వచ్చిండు, నాకేం అర్థం కాలేదు, నాకేం సమజ్ కాలేదు, ఐ డెంట్ అండర్స్టాండ్ ఎనీథింగ్ డాడీ, నేను రేపటి నుంచి స్కూల్కి వెళ్ళాను. యాజ్ ఎ పేరెంట్ డూ యూ కీప్ క్వైట్? And that child is saying, hey, I didn't understand anything, Dad. I did not like the teacher teaching that school. I don't want to study. I am very happy going behind the cows and plowing the field. Hey, Daddy. I don't want to do that. Will you agree? అరే వెదవా, నీకు కావాలంటే ట్యూషన్ పెట్టుకో. ఇఫ్ రిక్వైర్డ్ ట్యూషన్,
అంతేగాని క్లాస్లో ఫస్ట్ రావాలి ఇదేం తేగలరా నీకో, చదువుకోకుండా ఎక్కడ పోతావురా? ఇఫ్ యూ డోంట్ స్టడీ వేర్ యూ విల్ ఎండ్ అప్? యు నో ద వరల్డ్ అరౌండ్ యూ హౌ కాంపిటేటివ్ ఇట్ ఈస్. యూ మస్ట్ స్టడీ. అండ్ స్కూల్ నుంచి తీసేస్తావా, స్కూల్లో వాడిని ఎంకరేజ్ చేస్తావా? వెన్ యూ టెల్ యువర్ చైల్డ్ వై ఇట్ ఇస్ నాట్ అప్లికబుల్ ఫర్ అస్, ఫస్ట్ ఇట్ షుడ్ బి అప్లికబుల్ ఫర్ అస్. అనుసంధామి, ఫస్ట్ ఇట్ షుడ్ బి అప్లికబుల్ ఫర్ అస్ కదా, దెన్ ఓన్లీ ఇట్ ఇస్ అప్లికబుల్ ఫర్ అదర్స్. అందుకే దేవుడు మనం అనుకునే చేస్తాడు, కానీ మన బాగు గురించి కాదు. మనం కోరుకునే వేసిండే అది మన చావు గురించి. ఏదో కూడా అవకాశం ఇస్తాడు ఇలాంటిది, ఇక్కడికి వచ్చి ఏదో కుమార్ గారిని వింటామో ఏదో వింటాం. చూసి కూడా ఎవరైతే వాళ్ళ ఫ్రెండ్ చెప్తున్నాడో, ఎవరైతే పిల్లలు చెప్తున్నారో, లేకపోతే ఎవరైతే బంధువులు చెప్తున్నారో, ఎవరైతే మేనమామలు చెప్తున్నారో, వాళ్ళు చెప్పి వాళ్ళ లోపల పరివర్తన చూసి కూడా ఈవెన్ ఆఫ్టర్ సీయింగ్ ద ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ దెమ్ స్టిల్ నీ ఈగో నీది, నాకు అర్థం కాలేదు. అర్థం కాకపోతే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆ ఫ్రెండ్ని ఎవరైతే పంపించారో వాళ్ళని అడగాల, చెప్తారు కదా, నా లోలైతే అర్థమవుతుంది. ఫస్ట్ డేనే మీ పిల్లోడికి స్కూల్కి వెళ్ళగానే జాయిన్ కాగానే అర్థమైందా? హౌ మెనీ టైమ్స్ అపార్చునిటీ హెస్ గివెన్ కృష్ణ టు ద అర్జున, టు దుర్యోధన? ఓన్లీ వన్స్ హీ హెస్ గివెన్. He has given opportunity to Shishupala 1,000 times. So, and Jesus, that Father, has given this pastor only 3 times opportunity has given. అవకాశాలు ఒక్కసారి జీవితంలో ఒకటేసారి దొరుకుతుంది, ప్రతి ఒక్కరికి దొరుకుతుంది అవకాశం. ఏదైనా కూడా ఏ కాకిలాగా దేనిలాగానైతే స్వీకరిస్తామో వచ్చింది, అది దేవుడు నడిపిస్తున్నాడని స్వీకరిస్తే, వర్తమానాన్ని స్వీకరిస్తే, ఆ సత్యాన్ని స్వీకరిస్తే, దేవుడు ఏ ప్రాణికి ఒక ఎలక్ట్రాన్ కూడా అన్యాయం చేయట్లేదు, అది కూడా అంత చక్కగా తిరుగుతోంది. ఒక న్యూక్లియస్ సెట్టు, హైడ్రోజన్ కానీ హీలియం కానీ ఏ ధర్మాన్ని అనుసరిస్తోంది, ఏది ఉల్లంఘన చేయట్లేదు. నా విషయంలో ఎలా తప్పు అవుతుంది అనేటువంటి కొంచెం ఇంగిత జ్ఞానం ఉంటే, సోయి ఉంటే, then he will be so grateful to the God, he will be so grateful to what he has. అది మంచి అయినా చెడైనా ఎలా స్వీకరిస్తాడయ్యా? క్వశ్చన్ చేస్తాడా? ఒక శునకం ఉందయ్యా, ఒక కుక్క ఉంది, పాపం దానికి ఏదో వేసింది, దానికి ఏదో వ్యాధి వచ్చింది, అది తినకుండా చచ్చిపోతుందయ్యా. అంతేగాని నీ వెనకాల నీ మీద అరవటం కానీ నిన్ను కరవటం కానీ చేయదు. దేవుడిచ్చినటువంటి దాన్ని స్వీకరిస్తుంది. graciously it accepts whatever the God has given because it is not a human. అది మనిషి కాదు కనుక అది రెక్టిఫై ధర్మాన్ని అనుసరించి కర్మను తీసుకునేటువంటి స్థాయిలో లేదు కనుక ఒక కుక్క అనుభవిస్తుంది దేవుడిచ్చినటువంటి పనిష్మెంట్ని. అది కూడా నీ మీద అరవకుండా అది ఒక మూల పోతుంది, పడుకుంటుంది, నువ్వు తిండి పెట్టినా తినదు, వైరాగ్యం వచ్చేసింది. ఇట్ ఈస్ గోయింగ్ ఇన్ టు ది సమాధి, ఇట్ విల్ డై. అండ్ దట్స్ వై గాడ్ విల్ ఓన్లీ మేక్ వన్ డే దిస్ డాగ్ ఇన్ టు ఏ హ్యూమన్ because it doesn't question him. As long as we have not questioned him, we have become human. The reason why we have become human because we have not questioned the God. వాడు తెలివి పరిగా చేస్తే వాడు మనల్ని, ఇప్పుడు పిల్లల్ని తెలివి మంతులుగా చేస్తే వాడు మనకే సరిపెట్టే, నీకేం తెలియదు. ఇది మనిషి యొక్క వ్యవహారం. వాడు విద్యార్థి వచ్చిండో లేదో 4 ముక్కలు కూడా నేర్చుకున్నో లేదో మొత్తం కూడా చూడలే, నీకేం తెలియదు, నాకే తెలుసు. మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయము, మన యొక్క సనాతన ధర్మము అసలు కొన్ని వేల ఆల్బర్ట్ ఐన్స్టైన్ దగ్గర నుంచి అతను ఓపెన్ హైమర్, మన్హాటన్ ప్రాజెక్ట్ కన్సీవర్ ఓపెన్ హైమర్ దగ్గర నుంచి, సోక్రటీస్ దగ్గర నుంచి, అసలు ప్లాటో దగ్గర నుంచి ఎవ్రీ వన్ పజిల్డ్. అది ఇండియా ఏంటి, భారతదేశం ఏంటి, భారతదేశం యొక్క నాలెడ్జ్ ఏంటి, వాళ్ళ యొక్క సంస్కృతి ఏంటి, వాళ్ళకి ఆనందంగా ఉండటం ఏంటి తెలుసు, జీవితం యొక్క పరమార్థం ఏంటో తెలుసు. ఒక మానవ జన్మ ఎత్తాడు అని అంటే ఇది కేవలం అది పరమాత్మ గురించి, అల్లా గురించి అతను జన్మ ఎత్తాడు అనేటువంటి విషయం కేవలం ఆ టెక్నాలజీ భారతదేశంలోనే ఉందని, ఈజ్ ఓన్లీ అవైలబుల్ ఇన్ ఇండియా అని అందరూ, ఏ మేధావి అయినా, ఎనీవన్, అరే యు ఆర్ బోర్న్ ఇన్ ఇండియా, ఇదా నీ మేధావితనం? ఆర్ యూ గ్రేటర్ దాన్ ఆల్బర్ట్ ఐన్స్టైన్? ఆర్ యూ గ్రేటర్ దాన్ ఓపెన్ హైమర్? ఆర్ యూ గ్రేటర్ దాన్ సోక్రటీస్?
పాశ్చాత్య ధోరణులు, పాశ్చాత్య విషయాలు, ఒక్కదాని వెనకాల ఓ సైన్స్ లేదు. ఏదో బ్లైండ్గా జిమ్కి వెళ్ళటం, మజిల్స్ పెంచుకోవడం. అరే ఆడవాళ్ళని అందుకే నేను టీవీలో ఎడ్యుకేట్ చేస్తున్నా, మజిల్ని చూస్తే పారిపోమని. If any male growing the bulk muscle means that he is going to be aggressive, testosterone, and he is giving a steroid, he is taking all nonsense. And he is building what? To fight and fight mechanism. And never get married to that person. That life becomes horrible in the house. సో దేవుడు అవకాశాలు ఇస్తాడయ్యా. నేను చెప్పాను మీకు, అందుకే ఎందుకు చెప్పాను, ఎందుకంటే ఇక్కడ కర్మ తీసివేసుకోవడానికి వచ్చాను. వీ హ్యావ్ కమ్ హియర్ టు బ్రింగ్ దట్ ట్రాన్స్ఫర్మేషన్ ఇన్ అస్. అత యోగానుష మారాల్సింది ఎవరు కాదు, మనం, మన ప్రవర్తన, మన స్వభావం యోగా అనేది. సో ఎప్సమ్ సాల్ట్ పర్జ్. సో వీ హ్యావ్, సో దోస్ 5 kg bags will come. So you have to keep your foot into that. So you one cup or 2 cups of that salt with geranium oils, lavender oils, citronella oils, and all the oils which have the purification, osmotic action. So when you soak in that, or when you bathe with that water, they will remove all the impurities. They will remove heat from your body. So they are called like ankle dipping, etc. Salt bathing. So when you pour with the salt, add in the water and pour it out, pour it down, you feel completely heat removed. You feel so good. So that salt also I will provide you. I think I have not made a label. The salt is ready. It is a Himalayan salt. So Himalayan mine salt it is. Magnesium and other salts mixed, zinc, magnesium, selenium. Very effective salts. So, ethylene diamine, so chelate salts. So these salts put together we have made one salt. So for bathing purpose and for those with the foot heat problems and foot problems, joint heel problems. So you can make a hot water tub and dissolve this salt, soak for half an hour. You feel so relieved. All the toxins, it will remove heat, it will remove. You feel relieved. Systems to cool, I am telling you. Traditionally, what systems available? Understand? So, and then rose water you can add into your bathing water, etc. There's so many things you can do. So jasmine cools down. That's why our shampoo is jasmine. Peppermint is a cooling down, because for the brain always nothing should be added that heats. So the latest shampoos, someone complained. So then again, we have to look into the hydrolysates. So it can, even concentration is more also it can happen. So now, so the next generation we are making, it has been pending. So a peptide is added into it so that your hair, so goes strong and black, and so it becomes like, natural conditioner. So it is not that we have added anything. So it looks so good. So already we experimented and we have given few samples also. Cooling down. The main thing is cooling down.